డాక్టర్‌ని సంప్రదించకుండా ప్రతి చిన్న సమస్యకు యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తప్పకుండా చివరి వరకు చూడండి. సామాన్య ప్రజలకు కూడా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో అవసరమైన ప్రతి చోట తెలుగులో అర్థాలు వివరించే ప్రయత్నం చేశాను. అసలు ఈ యాంటీబయోటిక్స్ అంటే ఏమిటి? అవి ఎవరు వాడాలి? సాధారణంగా మన శరీరంలోనే నివాసం ఉండే కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ అనగా సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి వల్ల మన శరీరానికి కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అవి వాటి సహజ స్థితిలో ఉన్నంత వరకు మనకి ఎటువంటి హాని కలిగించవు. వాటినే కామెన్సాల్ ఆర్గానిజమ్స్, సహభోజక జీవులు అని అంటాం. అవి కాకుండా బయట నుంచి మన శరీరంలోకి ఇతర బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు, ప్రోటోజోవన్లు వంటి సూక్ష్మజీవులు ప్రవేశించి మన శరీరంలో నివాసం ఏర్పరచుకొని వాటి సంఖ్యను గణనీయంగా పెంపొందించుకుంటాయి. తద్వారా మనకు హాని కలిగిస్తాయి. దానిని మనం ఇన్ఫెక్షన్ అని అంటాం. ఇన్ఫెక్షన్ అనేది కేవలం హానికారక జీవుల వల్ల మాత్రమే వస్తుంది. సహభోజక జీవుల వల్ల రాదు. తరచూ ఇన్ఫెక్షన్ అనే పదం వింటుంటాం కదా, దాని అసలైన అర్థం ఇదే. అలా ఇన్ఫెక్షన్ అనేది వివిధ రకాలైన సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. వాటిలో బ్యాక్టీరియాలు అనేవి ఒక రకం. ఈ యాంటీబయోటిక్స్ అనేవి బ్యాక్టీరియాను చంపగలిగే లేదా వాటి ఎదుగుదలను నివారించగలిగే ఔషధాలు. అయితే ఇవి కేవలం బ్యాక్టీరియా మీద మాత్రమే పనిచేస్తాయి. వైరస్లు, ఫంగస్లు, ప్రోటోజోవన్లు వంటి ఇతర హానికారక సూక్ష్మజీవుల మీద ఏ ప్రభావము చూపించలేవు. యాంటీబయోటిక్స్ అనేక రకములుగా ఉంటాయి. అన్ని యాంటీబయోటిక్లు అన్ని బ్యాక్టీరియాను చంపలేవు. మనకి తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లలో కొన్ని మాత్రమే బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్లు వైరస్ల వల్ల వస్తాయి. బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకి కూడా అన్నిసార్లు యాంటీబయోటిక్స్ అవసరం లేదు. యాంటీబయోటిక్ అవసరం అవుతుందా లేదా అనేది డాక్టర్లు మన క్లినికల్ కండిషన్ను బట్టి, రక్త పరీక్షలు, ఇతర పరీక్షలను బట్టి నిర్ధారిస్తారు. అదేవిధంగా ఏ ఇన్ఫెక్షన్కు ఏ యాంటీబయోటిక్ వాడాలి అనేది వాటి స్పెక్ట్రమ్ యాక్టివిటీ అను ఒక లక్షణాన్ని బట్టి నిర్ధారిస్తారు. కానీ ఈ యాంటీబయోటిక్స్ సులభంగా మందుల షాపులో అందుబాటులో ఉండటం వల్ల చాలామంది సరి అయిన అవగాహన లేక తమ సొంతగా అవసరం లేని అనేక కండిషన్లలో యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నారు. అలా యాంటీబయోటిక్స్ని తప్పు శైలిలో వాడటాన్ని యాంటీబయోటిక్ అబ్యూస్ అంటారు. ఈ యాంటీబయోటిక్ అబ్యూస్ వల్ల వచ్చే నష్టాలు ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రైటిస్, డిస్పెప్సియా అనగా అజీర్తి, నాజియా అనగా వికారం, వామిటింగ్స్ అనగా వాంతులు, డయేరియా అనగా విరోచనాలు వంటి జీర్ణకోశ వ్యవస్థ ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. ఎలర్జీ, ఎనాఫిలాక్సిస్ వంటి ప్రమాదకర హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. హెడేక్ అనగా తలనొప్పి, డిజీనెస్ కళ్ళు తిరుగుట వంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, మెదడు నరాల వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. రీనల్ క్యాల్కులై అనగా కిడ్నీలో రాళ్ళు, రీనల్ ఫెయిల్యూర్, నెఫ్రోటాక్సిసిటీ వంటి కిడ్నీ సమస్యలు వస్తాయి. ఓటోటాక్సిసిటీ, ఫోటోసెన్సిటివిటీ వంటి వినికిడి, కంటి చూపు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. హెపటోటాక్సిసిటీ, రేజ్డ్ ఎల్ఎఫ్టీస్ వంటి లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనగా కాలేయ సమస్యలు వస్తాయి. యాంటీబయోటిక్స్ అవసరానికి మించి వాడటం వల్ల హానికారక బ్యాక్టీరియాలతో పాటు మనకి మేలు చేసే కమెన్సల్ బ్యాక్టీరియా అనగా సహభోజక జీవులు కూడా నశిస్తాయి. తద్వారా సూడోమెంబ్రేనస్ కోలైటిస్ వంటి ప్రమాదకర ఇబ్బందులు వస్తాయి. ఇప్పటి వరకు చెప్పిన అన్ని ఇబ్బందులు కొన్ని రకాల యాంటీబయోటిక్స్ వల్ల కొంతమందిలో వస్తాయి. కానీ వీటన్నిటికన్నా ప్రమాదకరమైనది యాంటీబయోటిక్స్ అబ్యూస్ చేసే ప్రతి ఒక్కరిలో వచ్చేది కేవలం వారిలో మాత్రమే కాక వారి కుటుంబ సభ్యులలో, సన్నిహితులలో కూడా సమస్యలు కలిగించే మరో ముఖ్యమైన ఇబ్బందే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనగా యాంటీబయోటిక్ నిరోధకత. ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? యాంటీబయోటిక్లు తప్పు శైలిలో వాడడం, దుర్వినియోగం చేయటం వల్ల, అంటే అవసరం లేకపోయినా యాంటీబయోటిక్స్ వాడటం, అవసరమైన మోతాదుకు మించి వాడటం, అవసరం కన్నా ఎక్కువ రోజులు వాడటం వల్ల బ్యాక్టీరియాలలో నిరోధకత పెరుగుతుంది. ఉదాహరణకి బడికి వెళ్ళను అని మారం చేసే చిన్నపిల్లవాడిని కొట్టి భయంతో బడికి పంపిస్తే ఒకరోజు లేదా 2 రోజులు భయంతో బడికి వెళ్తాడు. కానీ తర్వాత దెబ్బలు తినడం అలవాటు పడిపోతాడు. కొట్టినా కూడా మన మాట వినడు. అదేవిధంగా బ్యాక్టీరియాలు కూడా రోజు యాంటీబయోటిక్స్ వాడటం వల్ల ఆ మందులకు అలవాటు పడిపోతాయి. ఆ యాంటీబయోటిక్స్ నుంచి రక్షించుకునే కొత్త మార్గాలను అన్వేషించి పరిణామం చెందుతాయి. అందువల్ల పవర్ఫుల్ యాంటీబయోటిక్స్ కూడా కొన్ని బ్యాక్టీరియాల మీద ప్రభావం చూపట్లేదు.
అటువంటి బ్యాక్టీరియాలను సూపర్ బగ్స్ అంటారు. ఈ సూపర్ బగ్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో మొదట వచ్చింది మైల్డ్ ఇన్ఫెక్షన్, అనగా తేలికైన ఇన్ఫెక్షనే అయినప్పటికీ ఔషధాలు సరిగా పనిచేయక అనేక రోజులు తగ్గకుండా ముదిరిపోతుంది. కొన్ని వారాల పాటు, నెలల పాటు, కొందరిలో సంవత్సరాల పాటు ఇబ్బందిని కలిగించి చివరికి సెప్సిస్, సెప్టిక్ షాక్ వంటి తీవ్ర కాంప్లికేషన్స్ను కలిగించి కొందరిలో మరణానికి కూడా దారితీస్తాయి. ఈ సూపర్ బగ్స్ అనేవి వాటి సంఖ్యను గణనీయంగా పెంపొందించుకొని ఒకరి నుంచి మరొకరికి వ్యాపించి అంతర్జాతీయ స్థాయిలో పెద్ద సమస్యగా మారాయి. అందువల్ల ముందెప్పుడు యాంటీబయాటిక్ అబ్యూస్ చేయని వారిలో కూడా ఈ మధ్యకాలంలో సూపర్ బగ్స్ని చూస్తున్నాం. ఈ సూపర్ బగ్స్ ఇబ్బంది ఎక్కువగా ఉన్న దేశాలలో మన భారతదేశం, ముఖ్యంగా దక్షిణ భారతదేశం ఉండడం గమనార్హం. ఐసీయూలలో అడ్మిట్ అయ్యి ఇన్ఫెక్షన్కు మందులు సరిగా పనిచేయక చనిపోయే అనేక మంది చావులకు కారణం ఈ సూపర్ బగ్సే. కాబట్టి ఇప్పటి నుంచైనా యాంటీబయోటిక్స్ అబ్యూస్ను మానేద్దాం. డాక్టర్ గారి సలహా ప్రకారమే యాంటీబయోటిక్స్ వాడదాం. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి యాంటీబయోటిక్ అబ్యూస్ వల్ల వచ్చే నష్టాలను ఇతరులకు తెలిపి అవగాహన పెంచుదాం.